నా గురించి నీ తలంపులేంది దేవా? అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు దేవా? నన్ను ఏం చేయాలనుకుంటున్నావు ప్రభువా అని అడగండి. ఆ కోణంలో ఆలోచించండి. అప్పుడు మీకేమర్థమైద్దో తెలుసా? దేవుడు నీ గురించి కలిగి ఉన్న ఊహలు, తలంపులు బహు గొప్పవి. బానిసలాగా నువ్వు ఉండాలని దేవుడు ఊహించుకుంటున్నాడా, కోరుకుంటున్నాడా? లేకపోతే నువ్వు ఏలిక కావాలని దేవుడు కోరుకుంటున్నాడా? అసలు నీ విషయంలో దేవుని ఊహేంది? నువ్వు బానిసగా ఉండాలనా, ఏలికగా ఉండాలనే? అందరు చెప్పాలి. రైట్. నువ్వు శాపాన్ని అనుభవించాలని దేవుడు ఊహించుకుంటున్నాడా, తలంచుచున్నాడా? లేకపోతే శాపగ్రస్తమైన అనుభవాల్లోంచి విడుదల పొంది నీవు ఆశీర్వాదంగా ఉండాలి, అనేకులకు ఆశీర్వాద కారణంగా ఉండాలని అనుకుంటున్నాడా? అసలు ఏమనుకుంటున్నాడు ఆయన? ఆశీర్వాదకరంగా శపించబడాలని, దరిద్రగొట్టు స్థితికి దిగజారాలని, శాపాన్ని అనుభవించాలని, శాపంలో బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడా? అసలు ఎప్పుడన్నా అనుకుంటాడా? రైట్. 2. మూడవది, నువ్వు అగచాట్ల మారి బతకాలని దేవుడు కోరుకుంటాడా? లేకపోతే ఆనందకరమైన జీవితం జీవించాలని దేవుడు కోరుతున్నాడా? ఇప్పుడు ఈ కోణంలో మనం ఆలోచిస్తే ఒక్కటి కూడా నెగిటివ్ తలంపు మన విషయంలో దేవుడు కలిగి ఉన్నట్టు మనం గుర్తించలేం. నేను చెప్పిన కోణంలో దేవుని తలంపులను మనం కానీ పరిశీలించుకుంటే ఒక్కటంటే ఒక్క విషయంలో కూడా మన విషయంలో నెగిటివ్ తలంపు దేవుడు కలిగి ఉన్నట్టు నీవు గుర్తించలేవు. మన ఎడల ఆయనకున్న తలంపులన్నీ కూడా గొప్పవి, విస్తారమైనవి, దీవెనకరమైనవి. అవునా? అసలు ఏమనుకుంటున్నావు దేవా నా గురించి అని నువ్వు అడిగితే, దేవుడు ఒక్క మాట కూడా నీకు వ్యతిరేక ఫలితం ఉండాలని నేను కోరుకుంటున్నానని అనడు అని నువ్వు గుర్తిస్తావు. కానీ కొన్నిసార్లు మనం ఈ దైనందిన జీవితంలో మనం ప్రయాణం చేసేటప్పుడు మనకు ఎదురయ్యే షాకుల దెబ్బకి, ఎదురయ్యే పరిస్థితుల దెబ్బకి, ఒడిదుడుకుల దెబ్బకి అసలు మన గురించి దేవుడు ఏం ఊహిస్తున్నాడో అన్న ఊహలను కూడా మనం తారుమారుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. మనం ఎదుర్కొనేటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి దేవుణ్ణి మనం నెగిటివ్ కోణంలో అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఆ పని ఇశ్రాయేలీలు చేశారు. కనాను దేశమును సమీపించినప్పుడు గోత్రానికి ఒకటి చొప్పున 12 గోత్రాలకు 12 మందిని స్తోత్రం చెప్పునానా 12 గోత్రాలకు 12 మందిని ఎంపిక చేసి, మీరు వెళ్ళి వాగ్దాన దేశం ఎలా ఉందో చూడండి, ఆ దేశపు పండ్లలో కొన్ని తీసుకొని రండి, 40 దినములు సంచరించి మొత్తం సమాచారం తీసుకొని రండి అని ఈ 12 మందిని పంపించారు. 40 రోజులు సంచరించారు. ఆ దేశపు పండ్లు కొన్ని తీసుకున్నారు, వచ్చారు. సంఖ్యాకాండం ఒకసారి తీసుకోండి, చెప్తా. 13వ అధ్యాయము 26వ వచనం నుంచి చదువుతున్నాను, చూడండి. అట్లు వారు వెళ్ళి పారాను అరణ్యమ సర్వ సమాజమునొద్దకును వచ్చి వారికిని ఆ సర్వ సమాజమునకును సమాచారము తెలియజెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి. వారు అతనికి తెలియపరచినదేమనగా, నీవు మమ్మను పంపిన దేశమునకు వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ ఆనాకీయులను చూచితిమి. అమాలేకీయులు దక్షిణ దేశములో నివసించుచున్నారు, హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు కొండ దేశములో నివసించుచున్నారు, కనానీయులు సముద్రమునొద్దను యోర్దాను నదీ ప్రాంతములలో నివసించుచున్నారని చెప్పిరి. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరచి, మనము నిశ్చయముగా వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరచుకుందుము, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలుననెను. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలమనిరి. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి
ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. అక్కడ నెఫీలీయుల సంబంధులైన ఆనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమనిరి. బాగుంది. వెళ్ళారు, వచ్చారు, సమాచారం చెప్పారు. ఒకడన్నాడు, మనకి శక్తి చాలు, మనం పోయి కొట్టేస్తాం, దాన్ని స్వాధీనపరుచుకుంటాం. దేవుడు నిజంగా మనకు వాగ్దానం చేసిన దేశం పాలు తేనెలు ప్రవహించే దేశమే. పండ్లు చూడండి ఎంత పండ్లు ఉన్నాయో. ఒక ద్రాక్ష గెలను ఇద్దరు మోయాల్సి వచ్చింది. వేళ్లతో మనం పట్టే ద్రాక్ష గెలను ఇద్దరు మనుషులు దండెతో మోయాల్సి వచ్చిందంటే ఎంత సారవంతమైన భూమో, ఎంత అద్భుతమైన పంటలు పండే స్థలమో దీన్ని బట్టే మీకు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మనం వెళ్ళి దాన్ని స్వాధీనపరుచుకుందాం. దేవుడు వాగ్దానం చేశాడు కదా అని కాలేబంటే మిగిలిన వాళ్ళు అన్నారు, లేదు లేదు, దాని మీదకి మనం పోజాలము. వాళ్ళు ఎంత పొడుగున్నారు అనుకున్న వాళ్ళు మమ్మల్ని చూస్తే మిడతల్లాగా ఉన్నాం, మేము మా దృష్టికి అంతే ఉన్నాం, వాళ్ళ దృష్టికి కూడా మిడతల్లాగా ఉన్నాం. కాబట్టి మనం వాళ్ళని జయించి దాన్ని స్వాధీనపరచుకున్నాం, ఇది పెద్ద విషయం, అయిపోయింది మన పని అన్నారు. ఎప్పుడైతే, వినండి బాగా, ఎప్పుడైతే వీళ్ళు ఈ సమాచారం చెప్పారో, ఏమండి, 10 మంది మాట్లాడితే దానికి బలం ఎక్కువ, ఒకడిద్దరు మాట్లాడితే బలం తక్కువ. యెహోషువ కాలేబులేమో లేదు లేదు దాన్ని మనం స్వాధీనపరచుకోగలమని అంటే, మిగిలిన 10 మంది అన్నారు లేదు లేదు మన వల్ల కాదు, మనం బలైపోయామని మాట్లాడారు. 14వ అధ్యాయము మీరు చూడొచ్చు. అప్పుడు ఇశ్రాయేలు జనం అన్న మాటలు ఒక్కసారి మీరు చూడండి. ఒకసారి సంఖ్యాకాండము 14వ అధ్యాయము 1వ వచనం నుంచి. అప్పుడు సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు వాళ్ళు అంటున్నారు, ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనులపైన సణుగుకొందిరి. ఆ సర్వ సమాజము, అయ్యో, ఐగుప్తులో మేమేల చావలేదు, ఈ అరణ్యమందు మేమేల చావలేదు. మేము కత్తివాత పడున్నట్లు యెహోవా మమ్మును ఈ దేశంలోనికి ఏల తీసుకొని వచ్చెను. మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అనిరి. అవండి, వారు మనము ఒక నాయకుని ఒకని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదామని ఒకరితో ఒకడు చెప్పుకొనగా, ఎప్పుడైతే మనం దాన్ని స్వాధీనపరచుకోలేము, అది డేంజర్ ప్రదేశం, అక్కడ నెఫీలీ జాతి మనుషులు ఉన్నారు, ఇంత పొడుగోళ్ళు ఉన్నారు అని వీళ్ళు ఎప్పుడైతే చెప్పారో వీళ్ళ గుండెలు అవిసిపోయినాయి. ఇశ్రాయేలు సర్వ సమాజము, లక్షలాది మంది ప్రజలు ఒక్కసారిగా గగ్గోలు పెట్టారు, గొడవ చేశారు. మోషే అహరోనుల మీద సణిగారు, అంతటితో ఆగల, యెహోవా మీద కూడా సణిగారు. బాగా వినండి, దేవుడి మీద సణిగి వాళ్ళు పలికిన మాటలు దేవుణ్ణి చాలా బాధ పెట్టినాయి. అసలు దేవుడు ఏమనుకున్నాడు వాళ్ళ గురించి, కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు దేవుని ఆలోచనల గురించి. దేవుడంట వాళ్ళందరినీ ఆ దేశానికి తీసుకొచ్చి కత్తివాత చేత చంపించాలని తెచ్చాడంట. ఒకటి, వాళ్ళ భార్యల్ని శత్రువులకు అప్పగించాలని తెచ్చాడంట. వాళ్ళ పిల్లల్ని కొల్ల సొమ్ముగా బానిసలుగా ప్రజలకు అప్పగించాలని తెచ్చాడంట. మొత్తం మీద టోటల్గా వాళ్ళ ఊహ ఏంటంటే, ఇప్పుడు దేవుడి గురించి, వాళ్ళ దేవుడిని గురించి అంటున్న మాట, మమ్మల్ని నాశనం చేయాలని తెచ్చాడు వీడికి అన్నారు. ఎందును బట్టి ఈ మాట అన్నారంటే, వాళ్ళు విన్నదాన్ని బట్టి, వాళ్ళు విన్న చెడ్డ సమాచారమును బట్టి, వాళ్ళు ఎదుర్కొన్న సమస్యను బట్టి, వాళ్ళు ఎదుర్కొన్న శోధనను బట్టి. నిజంగానే దేవుడు అలాగే ఊహించుకున్నాడా? అసలు దేవుని ఊహ ఏంటి, వాళ్ళు అనుకున్నదేంటి? ఈరోజు మనం కొన్ని సన్నివేశాలు ఎదుర్కొన్నప్పుడు, మనం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు, కొన్నిసార్లు మనకు కూడా ఇలాంటి దుష్ట తలంపులు వచ్చే అవకాశం ఉంది. ఇశ్రాయేలీయుల కంటే మనమేం గొప్ప కాదు, వాళ్ళు మనుషులే, మనం మనుషులమే. వాళ్ళు దేవుని చేత నడిపించబడ్డోళ్లే, మనం దేవుని చేత నడిపించబడుతున్నోళ్ళమే. వాళ్ళు కొన్ని ఇబ్బందుల్లో ప్రయాణం చేశారు, మనం కూడా కొన్ని ఇబ్బందుల్లో ప్రయాణం చేస్తున్నాం. ఇబ్బందులు ఎదురైనప్పుడు వాళ్ళు ఎలాగైతే గలగల మాట్లాడారో, మనం కూడా కొన్ని ప్రతికూలతలు ఎదురైనప్పుడు మనం కూడా గలగల మాట్లాడే ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ
దేవుడు వాటిని పట్టించుకుంటున్నాడు అనే విషయం మనం మర్చిపోకూడదు. అంటే దేవుడు ఎలా ఫీల్ అయ్యాడంటే, అరే నిజంగా నేను అలానే అనుకున్నానా మీ విషయంలో? అసలు నేను ఏమనుకున్నానో నీకు తెలుసా? తెలిసినట్టు మాట్లాడేస్తున్నారు మీరు. అసలు ఏ ఉద్దేశంతో నేను మిమ్మల్ని బయటికి తెచ్చాను? ఇంతకాలం మిమ్మల్ని అన్ని విధాలా నేను ఎలా కాపాడుతూ వచ్చాను? ఏ ఉద్దేశం కడుపులో పెట్టుకొని ఇదంతా చేశాను? మీ బంగారు భవిష్యత్తును ఆశించి, మీరు శ్రేష్టమైన రీతిలో, ఆశీర్వదించబడిన రీతిలో, దీవెనకరమైన రీతిలో, భూలోకములోని సకల జనముల చేత కొనియాడబడే స్థితిలో మిమ్మల్ని ఉంచాలనేది కదా నా ఆశ, ఆలోచన. నేను మిమ్మల్ని ఎక్కడో ఉంచాలని ఊహించుకుంటే దరిద్రులారా, నేను మిమ్మల్ని నాశనం చేయాలని పూనుకున్నానా? మీ భార్యలను పరుల పాలు చేయాలని పూనుకున్నానా? మీ పిల్లల్ని బానిసలుగా, దోపుడు సొమ్ములాగా, కొల్ల సొమ్ములాగా అప్పగించాలని పూనుకున్నానా? ఈ దేశానికి తెచ్చి కత్తివాత మిమ్మల్ని చంపేదేముందిరా? ఒక తెగులు వదిలేనంటే సస్తారు కదా మీరు. మీకు కత్తులు కటార్లు అవసరమా? మిమ్మల్ని సావగొట్టాలనుకుంటే ఆ ఫరోగాడి బ్రెయిన్ని కొంచెం లూజ్ చేస్తే వాడే చంపుతాడు కదరా మిమ్మల్ని. అసలు ఇంత చాకిరి ఎందుకురా నాకు? అక్కడే వాడికి జస్ట్ కొంచెం బ్రెయిన్ లూజ్ చేసేవాడు అయినా అయిపోయి మిమ్మల్ని అందరినీ కాజేసేవాడు వాడు. మీ పిల్లల్ని చంపలేదా వాడు? మీ మగ పిల్లల్ని హతం చేయలేదా వాడు? పిల్లల్ని హతం చేసినాడు, పెద్దల్ని కూడా హతం చేయడానికి తిప్పటం నాకెంత పని. కానీ నేను అదే అనుకున్నానా? నేను నీ విషయంలో అనుకున్న తలంపులు వేరు, నువ్వు అనుకుంటూ నన్ను అంటున్నది వేరు. ఇది సూటిగా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. నీ విషయంలో నాకున్న ఉద్దేశము నీవు గుర్తించలేదు. నీ విషయంలో నాకున్న తలంపును నాకున్న ఊహలను నువ్వు గుర్తించలేదు. నువ్వు ఏ పొద్దు కూడా నీ బుర్రకు తోచినట్టు, నీ మనసుకు తోచినట్టు నువ్వు మనుషులను అర్థం చేసుకుంటే అర్థం చేసుకున్నావు దరిద్రంగా. నన్ను ఎట్లా అర్థం చేసుకుంటావురా అట్లా? ఇది ఇక్కడ దేవుని ఫీలింగు. మీలో ఎంతమందికి అర్థమైంది?